'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవడని బట్టి మిమ్మును మీరు పోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలననగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకి స్వకీయ జన్మగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్ర అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరువేయి జంతువును తినవచ్చును. నెమరువేయి వాటిలోనిదే కాని 2 డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరువేసి 1 డెక్క గల ఉంటే కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటన్నిటిని తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లి గద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇవ్వవచ్చును, వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కాని, నీ ద్రాక్షారసంలో కాని, నీ నూనెలో కాని 10వ వంతును, నీ పశువులలో కాని, గొర్రె మేకలలో కాని తొలుచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసములకేమి, మద్యములకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలెను. లేవీలను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి, 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వలను. అది యెహోవాకు గడువు అనబడును కనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును, కాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో
యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. వానికిచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడే కాని హెబ్రీయురాలే కాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు ఒట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళంలోను నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కుదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రులు దాన్ని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోయవలెను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కాని గోవులలో కాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినదేనైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను
పస్కా వసువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడి అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని నీయవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీలను, పరదేశీలను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను, నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే కాని, గొర్రె మేకలలోనే కాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే కాని స్త్రీయే కాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని ఎందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల, అనగా అట్టి హేయక్రియ ఇజ్రాయిలలో జరిగియుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కాని స్త్రీని కాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాణ్ణి చంపుటకు మొదట సాక్షులను, తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండు
న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి, వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను, వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కాని ఎడమకు కాని నీవు తిరగకూడదు. మరియు ఎవడైనను మోర్కించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కాని ఆ న్యాయాధిపతి మాటనే కాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇజ్రాయేలీలలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు కాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్లనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.